ఆగస్టు 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన సైకాలజీ పేపర్ని చూద్దాం. మనోవిజ్ఞాన శాఖలను పితామహులుగా పిలువబడే వారితో జతపరచండి. మనోవిజ్ఞాన శాఖలు పితామహులు. స్టాన్లీ హాల్ ఏమని పిలుస్తారండి? బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఈఎల్ థారండైక్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడిగా పరిగణిస్తారు. విల్ హెల్మెట్ వూంట్ ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడిగా పరిగణిస్తారు. వాటి స్టాన్లీ హాల్ బాలల మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడిగా పరిగణిస్తారు. ఈఎల్ థారండైక్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడిగా పరిగణిస్తారు. విల్ హెల్మ్ వూంట్ ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడిగా పరిగణిస్తారు. కింది స్టేట్మెంట్లను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సమీపవస్థ దూరస్థ నియమం ప్రకారం శిశువు మొదట మణికట్టు వేలను ఉపయోగించిన తర్వాత భుజాలను చేతులను ఉపయోగిస్తాడన్నాడు. ఇది సరైన స్టేట్మెంట్ కాదు. సమీపవస్థ దూరస్థ నియమం ప్రకారం శిశువు మొదట భుజాలను చేతులను ఉపయోగించిన తర్వాత మణికట్టు వేళ్ల మీద పట్టు సాధిస్తాడు. కాబట్టి సమీపవస్థ దూరస్థ నియమం ప్రకారం శిశువు మొదట భుజాలు మోచేతులను ఉపయోగించిన తర్వాత మణికట్టు చేతవేలను ఉపయోగిస్తాడు. సెకండ్ స్టేట్మెంట్ శిరపాదముఖ నియమం ప్రకారం పిల్లవాడు మొదట తన కాళ్ళపైన అదుపు తెచ్చుకున్న తర్వాత తలను చేతి భాగాలను ఉపయోగిస్తాడన్నది. ఇది కూడా మనకి సరైన స్టేట్మెంట్ కాదు. శిరపాదముఖ నియమ సూత్రం ప్రకారం శిశువు మొదట తలను చేతి భాగాలను ఉపయోగించిన తర్వాత తన కాళ్ళపై అదుపు తెచ్చుకుంటాడు. శిరపాదముఖ నియమం అంటే వికాసం అనేది తల నుండి ప్రారంభమై కింది భాగాలకు విస్తరిస్తుంది అని అర్థం. కాబట్టి శిరపాదముఖ నియమం ప్రకారం శిశువు మొదట తలను చేతి భాగాలను ఉపయోగించిన తర్వాతనే కాళ్ళపైన అదుపు సాధిస్తాడు. కాబట్టి ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా మనకి సరి అయినవి కాదు. శిశువు యొక్క ఈ దశలో మానసిక సామర్థ్యాలైన వివేచన, పరిశీలన, అవగాహన, ఆలోచన, ఏకాగ్రత, గ్రహణ శక్తి పెంపొంది చుట్టుపక్కల వ్యక్తులను అవగాహన చేసుకుంటారు. ఏ దశలో అండి? శిశువు యొక్క పూర్వ బాల్య దశలో మానసిక సామర్థ్యాలైన వివేచన, పరిశీలన, అవగాహన, ఆలోచన, ఏకాగ్రత, గ్రహణ శక్తి పెంపొంది చుట్టుపక్కల వ్యక్తులను అవగాహన చేసుకుంటారు. పియాజే అమూర్త ప్రచాలక దశకు చెందినది ఏమిటండి? పియాజే ప్రకారం చిట్ట చివరి దశ అమూర్త ప్రచాలక దశ. ఈ దశలో పరికల్పనలు రూపొందిస్తారు, కార్యాచరణ సంబంధాలు గుర్తిస్తారు, నిగమనాత్మక వివేచనగా ఆలోచిస్తారు, సమస్య పరిష్కార సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇచ్చిన 4 స్టేట్మెంట్లు కూడా పియాజే యొక్క అమూర్త ప్రచాలక దశకు చెందినవే. ఏమిటవి? పరికల్పనలు రూపొందించుట, కార్యాచరణ సంబంధాలు, నిగమనాత్మక వివేచన, సమస్య పరిష్కార సామర్థ్యం. పిల్లవాడు ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని ఈ దశలో ఐడెంటిటీ క్రైసిస్ను ఎదుర్కొంటాడు. ఐడెంటిటీ క్రైసిస్ అంటే వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాడే దశ ఏమిటండి? ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ ఎన్నవ దశ? మొట్టమొదటిది పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, దాని తర్వాత క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ. కాబట్టి ఎరిక్సన్ ప్రకారం ఐడెంటిటీ క్రైసిస్ ఎదుర్కొనే దశ కౌమార దశ. అది ఎన్నవది మనకి? 5వ దశ. కాబట్టి ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని 5వ దశలో ఐడెంటిటీ క్రైసిస్ను ఎదుర్కొంటాడు పిల్లవాడు. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొదటగా పరిచయం చేసిన వ్యక్తి గోల్మెన్ అన్నాడు. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొదటగా పరిచయం చేసింది గోల్మెన్ కాదు అండి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి సరికాదు. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిగా పరిచయం చేసింది వెయిన్ లియన్ పెయిన్. ఎవరండి? ఉద్వేగ ప్రజ్ఞను మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది వెయిన్ లియోన్ పెయిన్. సెకండ్ స్టేట్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే పుస్తక రచయిత గోల్మెన్. ఇది సరి అయినదే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ పుస్తక రచయిత గోల్మెన్ సరైనదే. కాబట్టి మనకి ఓన్లీ స్టేట్మెంట్ బి అనేది సరైనది. ఓన్లీ
స్టేట్మెంట్ బి అనేది సరి అయినది. స్టేట్మెంట్ బి సరి అయినది. వికాసానికి సంబంధించిన ప్రవచనాలను ప్రముఖ వ్యక్తులతో జతపరచండి. సమూహ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని పొందడమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎవరు? క్రో అండ్ క్రో. సమూహ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం కోసం నేర్చుకునే ప్రక్రియే సాంఘిక వికాసం అని చెప్పింది ఫ్రీమెన్ షోవెల్. సాంఘిక అనుబంధాలతో పరిపక్వత పొందడమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. ఇది కౌమార దశకు సంబంధించిన లక్షణం కాదు. కింది వాటిలో ఏది కౌమార దశ యొక్క లక్షణం కాదు? వయోజన దశకు ప్రవేశ మార్గం కౌమార దశ, గుర్తింపు కోసం శోధించే దశ కౌమార దశ, మార్పు చెందే దశ కూడా కౌమార దశే. కానీ మనకి ప్రశ్నించే వయస్సు ఏమిటండి? ప్రశ్నించే వయస్సు పూర్వ బాల్య దశ. స్టోన్, బ్రౌన్, సుమన్ల ప్రకారం బ్రెయిన్స్ అనగా ఈ క్రింది విషయానికి అధిక ప్రాముఖ్యతనిచ్చేవారు. స్టోన్, బ్రౌన్, సుమన్ల ప్రకారం బ్రెయిన్స్ అనగా ఈ క్రింది విషయానికి అధిక ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఎవరండి? బ్రెయిన్స్ అంటే చదువుకి అధిక ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. ప్రజ్ఞకు సంబంధించిన సరైన ఐచ్ఛికాన్ని గుర్తించండి. మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించింది బీనే, సరి అయినదే. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టింది స్టెర్న్, సరి అయినదే. కాబట్టి ప్రజ్ఞకు సంబంధించిన సరైన ఐచ్ఛికాలు ఏంటి? స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి. మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించింది బీనే, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది స్టెర్న్. విస్మృతికి కారణం కానిది. క్రింది వాటిలో విస్మృతికి కారణం కానిదేమిటి? కన్సాలిడేషన్, వేర్పాటు, స్మృతి నాశనం. ఈ మూడు కూడా విస్మృతికి కారణాలు అయితే కొండగుత్తులు అనేవి స్మృతిని పెంపొందిస్తాయి. వల్లాస్ ప్రతిపాదించిన సృజనాత్మక ప్రక్రియలకు సంబంధించిన సరైన జతలను గుర్తించండి. ఫస్ట్ దశ ఏంటి? మనకి మొత్తం దశలు 4 కదా. మొత్తం దశలు 4 ఏమిటవి? సన్నాహం, గుప్త దశ లేదా భావోత్పత్తి, అంతర్దృష్టి లేదా ప్రకాశం, నిరూపణం. సన్నాహం విషయ సామగ్రి సేకరణ దశ, సరి అయినదే. భావోత్పత్తి చూడండి ఏమిచ్చాడో, ఉద్వేగంతో నూతన పరిష్కార మార్గం కనుగొనట అన్నాడు. భావోత్పత్తి లేదా గుప్త స్థితి అంటే ఏమిటండి? సమస్యను మర్చిపోయి వేరొక పనిలో నిమగ్నం అయిపోవడమే భావోత్పత్తి లేదా గుప్త స్థితి. స్టేట్మెంట్ సి, ప్రకాశం సమస్య పరిష్కారం వెంటనే మెరుపులాగా తడుతుంది, సరి అయినదే. నిరూపణం లభించిన పరిష్కారానికి మార్పులు చేసి చివరి రూపం ఇవ్వడం సరైనదే. కాబట్టి వల్లాస్ ప్రతిపాదించిన సృజనాత్మక ప్రక్రియకి సంబంధించిన సరైన జతలు స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి. మార్గదర్శకత్వం మంత్రణానికి సంబంధించిన సరి అయిన ఐచ్ఛికం. మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య, సరి అయినదే. మార్గదర్శకత్వం వ్యక్తి ప్రవర్తనలో అనుగుణ్యత, ఇది కూడా సరి అయినదే. కానీ స్టేట్మెంట్ బి చూడండి, వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయం మంత్రణం అన్నాడు. మంత్రణంలో వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడండి. ఎవరో ఒక కౌన్సిలర్ వద్దకు వెళ్ళి అతని సహాయంతో సహాయం చేసుకుంటాడు. ప్రతిభావంతులైన పిల్లలకు ఈ విద్యా సదుపాయాలు అందించాలి. ప్రతిభావంతులైన పిల్లలకు ఏ విద్యా సదుపాయాలు అందించాలండి? త్వరితం, వేర్పాటు, సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, బహుళ రూప మెరుగైన విద్యా ప్రణాళిక ప్రతిభావంతులైన పిల్లలకు అందించాలి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను వారు బలపరిచిన సంప్రదాయాలతో జతపరచండి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సంప్రదాయాలు. విలియం జేమ్స్ ఏమిటండి? కార్యకరణవాదం, థార్న్డైక్ ప్రవర్తనవాదం, మెక్డోగల్ ప్రయోజనతావాదం. విలియం జేమ్స్ కార్యకరణవాదం, థార్న్డైక్ ప్రవర్తనవాదం, మెక్డోగల్ ప్రయోజనతావాదం. చిన్న అంచెల సూత్రం దీనిలో కీలక భావన. చిన్న అంచెల సూత్రం అనేది దేనిలో కీలక భావన అండి? కార్యక్రమయుత అభ్యసనంలో కీలక భావనే
చిన్న అంచెల సూత్రం. బండూరా పరిశీలనాత్మక అభ్యసనంలోని 4 దశలను వాటి వివరణలతో జతపరచండి. మొదటి దశ అవధానం. అవధానం అంటే ఏంటండి? నమూనా ప్రక్రియలను గమనిస్తూ కేంద్రీకరించడం. ధారణ, జ్ఞప్తికి తెచ్చుకొనుటకు మానసిక ప్రతిమలు ఏర్పరచుకొనుట. పునరుత్పత్తి, పరిశీలించిన ప్రవర్తనను కనబర్చుటకు గల శారీరక మరియు సంజ్ఞానాత్మక సామర్థ్యం. ప్రేరణ, బహుమతుల కొరకు ప్రవర్తనను కనబర్చుట సుముఖత. కార్ల రోజెస్ ప్రకారం పరిపూర్ణంగా పనిచేసే వ్యక్తిలో ఉండని లక్షణం ఏమిటి? ఉండకూడని లక్షణం. భావాలను నమ్మడం అనేది ఉండాల్సిన లక్షణమే. అస్తిత్వ జీవనం అనేది ఉండాల్సిన లక్షణమే. అనుభవాలకు సిద్ధంగా ఉండడం కూడా పరిపూర్ణంగా పనిచేసే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణమే. ప్రతిఘటన అనేది ఉండకూడని లక్షణం. కాబట్టి ప్రతిఘటన అనేది ఉండకూడని లక్షణం. బ్రూనర్ సిద్ధాంతంలోని సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి ఉపయోగించే సంబంధిత క్రమానుగత అమరికను ఇలా అంటారు. బ్రూనర్ సిద్ధాంతంలోని సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి ఉపయోగించే సంబంధిత క్రమానుగత అమరికను ఏమంటారండి? కోడింగ్ వ్యవస్థ అంటారు. ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో వ్యవస్థాపానికి సమస్తానికి, దేనికి? వ్యవస్థానానికి సమస్తానికి మధ్య ఉండే సంబంధం కొత్త పరిస్థితులకు బదలాయింపబడుతుంది. దేని బట్టండి? ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో వ్యవస్థానికి సమస్తానికి మధ్య ఉండే సంబంధం. సమస్తం అంటే ఏంటంటే మొత్తం వచ్చిందంటే మనకి గెస్టాల్ట్ బదలాయింపు సిద్ధాంతం. అదే మనకి ఏమిటి? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో వ్యవస్థానికి సమస్తానికి మధ్య ఉండే సంబంధం కొత్త పరిస్థితులకు బదలాయించబడుతుంది. అదే సామాన్యీకరణ సిద్ధాంతం అయితే ఏమిటండి? సామాన్యీకరణ సిద్ధాంతం అంటే సూత్రాలు నియమాల ద్వారా కొత్త పరిస్థితులకు అభ్యసనం అనేది బదలాయింపబడుతుంది. అదే ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏమిటండి? దీంట్లో వైఖరులు, విలువలు ఇలాంటి మంచి విషయాల ద్వారా అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. అదే సమరూప మూలకాల సిద్ధాంతం అయితే 2 విషయాల మధ్య ఉండే సామ్యము, పోలిక ద్వారా కొత్త పరిస్థితులకు అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. క్రింది వాటిలో అభ్యసన వక్రరేఖల రకానికి చెందనిది ఏమిటండి? మనకి ఆరోహణ అభ్యసన వక్రరేఖ ఉంది, అవరోహణ ఉంది, ఆరోహణ ఉంది, ఎస్ ఆకారపు ఉంది. కానీ గంటాకారపు అభ్యసన వక్రరేఖలు లేవు కదా, కాబట్టి చెందనిది అదే. అవరోహణ వక్రరేఖ ఉంది, ఆరోహణ వక్రరేఖ ఉంది, ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు ఉన్నాయి కానీ గంట ఆకారపు వక్రరేఖలు లేవు. అభ్యాసకునికి స్వేచ్ఛాయుత తరగతి పరిసరానికి చెందనిది. అభ్యాసకునికి స్వేచ్ఛాయుత తరగతి పరిసరానికి చెందనిది ఏమిటండి? ఉపాధ్యాయుని కేంద్రీకృత అభ్యసనం అనేది అభ్యాసకుని స్వేచ్ఛాయుత తరగతి గది పరిసరానికి చెందనిది. చర్యాత్మక పరిశోధనకు సంబంధించిన సరైన వాక్యం లేదా వాక్యాలు. చర్యాత్మక పరిశోధన అనేది ప్రత్యక్ష సమస్యపై దృష్టి కేంద్రీకృతం. చర్యాత్మక పరిశోధన యొక్క ఫలితాలు స్థానిక ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. ఈ 2 మాత్రమే మనకి సరి అయినవి. అత్యంత విజయవంతమైన నాయకుడికి ఉండే శైలి సాధికారతత్వ నాయకత్వం. జతపరచండి. ప్రాకృతిక మదింపు. ప్రాకృతీకరణ అంటే ఏంటండి? భవిష్యత్తును ముందే ఊహించడం కదా. భవిష్యత్ ప్రగతిని అంచనా వేసే ప్రక్రియే ప్రాకృతిక మదింపు. ధారణ అంటే ఏమిటండి? బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు జరిగే ప్రక్రియ. పునరుత్పత్తి అంటే నిరంతరం జరిగే ప్రక్రియ. సంకలన మదింపు అంటే ఒక కాల వ్యవధిలో జరిగే ప్రక్రియ. కాబట్టి ప్రాకృతీకరణ మదింపు అంటే భవిష్యత్ ప్రగతిని అంచనా వేసే ప్రక్రియ. ధారణ అంటే బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభం అవడానికి ముందు జరిగే ప్రక్రియ. పునరుత్పత్తి అంటే నిరంతరం జరిగే ప్రక్రియ. సంకలన మదింపు అంటే ఒక కాల వ్యవధిలో జరిగే ప్రక్రియ. అదే మనకి యూనిట్ టెస్ట్లు, సమ్మేటివ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సంకలన మదింపు కిందకు వస్తాయి. జతపరచండి. కింది వాటిని జతపరచండి. ప్రామాణిక విచలనం. ప్రామాణిక విచలనం ఏమిటండి? √σ d² /n.
సగటు విచలనం. సగటు విచలనం ఏమిటండి? సిగ్మా FIDI/n. విస్తృతి ఏమిటండి? సిగ్మా xi-x² ఒక టెక్స్ట్ని అందంగా, ఆకర్షణీయంగా, అతి తక్కువ సమయంలో అర్థవంతంగా ఉపయోగపడేటట్లు చేసే చిత్రీకరణ. ఒక టెక్స్ట్ని అందంగా, ఆకర్షణీయంగా, అతి తక్కువ సమయంలో అర్థవంతంగా ఉపయోగపడేటట్లు చేసే చిత్రీకరణ MS PowerPoint. గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి పరిచినవారు. గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి పరిచినవారు నీల్ ఫ్లెమింగ్. సమాచార ప్రసారానికి భౌతిక అడ్డంకి కానిది. సమాచార ప్రసారానికి భౌతిక అడ్డంకి కానిది ఏమిటండి? తరగతి గదిలో అడ్డంకులు భౌతిక, పరిసర సంబంధ అడ్డంకులు భౌతిక అడ్డంకి, ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్య భౌతిక దూరం కూడా భౌతిక అడ్డంకే. కానీ కష్టమైన పదాలు ఉపయోగించడం అనేది భావ ప్రసారానికి సంబంధించిన అడ్డంకి. సరైన జతను గుర్తించండి. క్రింది వాటిలో సరైన జత ఏమిటి? బిఎఫ్ స్కిన్నర్ రేఖీయ కార్యక్రమిత అభ్యసనం అనేది సరైన జత. బిఎఫ్ స్కిన్నర్ రేఖీయ కార్యక్రమిత అభ్యసనం అనేది సరైన జత.